గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని లేదంటే తిరిగి నెల్లూరులోనే కలపాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలో గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. దీనిలో భాగంగా నేడు డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులు నినాదాలతో పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. సాధుపేట సెంటర్ నుంచి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవాహారం చేపట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిందని విద్యార్థి జేఏసీ కన్వీనర్ మనోజ్ కుమార్ విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, స్టూడెంట్స్ యోజన జేఏసీ కన్వీనర్. ఏదైతే గూడూరుకి చేసినటువంటి అన్యాయం సరైనది కాదు, గూడూరు ప్రజలుగా మేము ఆవేదన చెబుతున్నాం. ముఖ్యంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలో దొక్కారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ తుక్లక పరిపాలనలో జిల్లాలను తుక్లక్ విభజించి ఈ మా గూడూరు ప్రజలకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చారు గూడూరు నెల్లూరు జిల్లా కలుపుతామని. కానీ ఆ హామీని పక్కన పెట్టి ఈ రోజు గూడూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మేము అందుకే చెప్తాం, స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా ఏకమయ్యాం. ఈ రోజు ఈ యొక్క మహారాలీ పెడుతున్నాం. ఈ యొక్క గర్జన ఇక్కడ కాదండి, అమరావతికి వినిపించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు మా ఉద్యమం ఆగదని, మా ఊపిరినంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు మారాలి. కనీసం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి, లేకపోతే జిల్లా చేసేంత వరకు కూడా ఒప్పుకోమని చెప్పి మన గూడూరుని నెల్లూరులో కలపాలని మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు పోయిన తప్ప ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకు వచ్చినప్పుడు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లో చూస్తే గూడూరు గురించి గూడూరు ఉసిరే లేదు, గూడూరు వేరే చెప్పలేదు. ఎంతవరకంటే గూడూరు డివిజన్లో రాపూర్ని కలువాయిని కలుపుతున్నారే కానీ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ఏమాత్రం ఆ ప్రసక్తే లేదు. అందుకని వాళ్ళు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని, మన గూడూరుని నెల్లూరులో కలపాలని, లేదా గూడూరుని ఒక జిల్లా చేయాలని మేము అందరి తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఈ ఉద్యమంలో దిగారంటే దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు కానీ ఉద్యమిస్తే ఏదైనా ఆగదు. విద్యార్థి శక్తి మనందరికీ తెలిసింది. అంత దూరం రానియకుండా ఈ ప్రభుత్వం ముందుగానే మేల్కొని మన గూడూరుని నెల్లూరులో కలపాలి. లేదా